మహాభారతం అంటే పంచమ వేదం. హిందువులకు పరమ పవిత్రమైనటువంటి గ్రంథం అన్నమాట అది. అసలు మన పురాణాల్లో ఏం చెప్పారంటే, నిరక్షరాస్యులు ఉంటారు కదా, అసలు ఏమాత్రం కూడా చదువుకోలేని వాళ్ళు మరి మహాభారతాన్ని ఎలా చదవగలరు? చదవలేరు కదా. అలాంటి వారికి పురాణాల్లో కొంతమంది ఋషులు ఏం చెప్పారంటే, నీకు పుణ్యం రావాలి అంటే మహాభారత గ్రంథాన్ని ఒకసారి ఇలా చేతిలో తీసుకుని ఇలా కళ్ళకద్దుకొని ఒక నమస్కారం చేసి అక్కడ పెట్టాయి. ఎందుకంటే నువ్వు నిరక్షరాస్యుడివి, నీకు అక్షరాలు రావు, చదువులేదు, అంచేత ఆ పుణ్యఫలం అంతా నీకు వస్తుంది. నమస్కారం చేసుకుని అక్కడ పెట్టావంటే అంత గొప్ప పవర్ ఉంది ఈ మహాభారత గ్రంథంలో. ఊరికినే అనలేదు, చాలామంది మన పెద్దలు అనేవారు, ఊరికినే అనలేదు. అది తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. అంత అద్భుతమైనటువంటి మహాభారత గ్రంథం ఇది. అయితే ఈ గ్రంథం గురించి చెప్పాలి అంటే అసలు ఈ ఎంతకాలం చెప్పినా తరగదు, ఎన్ని ఎపిసోడ్లు చేసినా తరగదు. ఈ గ్రంథంలో అంటే చాలా సినిమాలు వచ్చినాయి, మహాభారతం సినిమాలు చాలా సినిమాలు వచ్చినాయి, సీరియల్స్ వచ్చినాయి, నాటకాలు వచ్చినాయి, అలాగే ఏకపాత్రాభినయాలు కూడా వచ్చినాయి.